హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీష్. ఈరోజు రైడ్ వచ్చేసి జగిత్యాలకి అనమాట. జగిత్యాలకి మమ్మీ వాళ్ళని కలవడానికి వెళ్తున్నా. అండ్ టైం వచ్చేసి 8:26 అవుతుంది. అండ్ నేను ఓఆర్ఆర్ మీద ఉన్నా. ఐ మీన్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. సిటీ మొత్తం క్రాస్ అయ్యి వచ్చేసిన అనమాట. అండ్ ఈ వ్లాగ్లో మీకు హైదరాబాద్ టు కరీంనగర్ అండ్ కరీంనగర్ టు జగిత్యాల చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ 5కి అట్లా బయలుదేరదాం అనుకున్నా. 5కి బయలుదేరితే సన్ రైజ్ అవుతుంది కదా, సో అది బ్లాగ్లో చూపిద్దాం అనుకున్నా. నేనే 6 o'clock లేచిన. సో ఏం కాదు గాయస్, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ట్రై చేద్దాం. ముందు వీడియోస్లో మనం సన్ రైజ్ అంటే నార్మల్గా మనం ఇట్లా రైడ్ చేస్తూ చీకటి నుంచి ఇట్లా వెళ్తుర్లాగా ఏమైనా ఉంటుంది సన్ రైజ్ ఆ టైప్లో అటువంటి బ్లాగ్స్ కొన్ని చేద్దాం. మనం కూడా ఎర్లీ మార్నింగ్ అట్లా మనం కూడా రైడ్కి వెళ్దాం. సో నేనైతే 40 కిలోమీటర్స్ వచ్చిన గాయస్ నేనైతే హైదరాబాద్ నుంచి. అంటే ఐ మీన్ నా రూమ్ నుంచి 40 కిలోమీటర్స్ వచ్చేసిన. థ్యాంక్ఫుల్ చెప్పిద్దాం అనుకున్నా, కానీ ఆటో కట్ ఆఫ్ పెట్టించిన. ఆటో కట్ ఆఫ్ 1000కి ఆటో కట్ ఆఫ్ అయిందనమాట. సో ఈసారి ఆటో కట్ ఆఫ్లో ఎంతగానో తిరుగుతానో చూసుకున్నాం అనమాట. నేను బయలుదేరేటప్పుడు 1975 ఉండే. అండ్ ఇప్పుడు వచ్చేసి 2018 ఉంది. సో చూద్దాం. సర్వీస్ చేపిద్దాం అనుకున్నా, నా సర్వీస్ అలానే స్కిప్ అయిపోయింది. చూద్దాం. ఒకవేళ కరీంనగర్ కేటీఎం షోరూంలో ఒకవేళ పాజిబుల్ అయితే, ఈరోజు అయితే ఉగాది. సో మర్చిపోయా. మీ అందరికి హ్యాపీ ఉగాది గాయస్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషాలతో ఉగాది చేసుకోండి. నా తరపున మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో పాయింట్కి వస్తే ఈరోజు అయితే ఎట్లైనా కేటీఎం షోరూమ్ బంద్ ఉంటుంది. సో పాజిబుల్ అయితే రేపు ఒకవేళ నేను మళ్ళీ సాటర్డే నైట్ అన్నా సండే మార్నింగ్ అన్నా రిటర్న్ అవుతాను అనమాట. సో గాయస్, రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఇది మళ్ళీ డాంబర్ వేస్తారు. సో ఇట్లనే 1 కిలోమీటర్ వరకు రాంగ్ రూట్లో 1 లేన్లో పోవాలన్నమాట. చూడొచ్చు, చాలా పాతది గాయస్ ఈ హైవే. ఇటు సైడ్ మొన్న రీసెంట్గా వేసారు, ఇటు సైడ్ ఇప్పుడు వేస్తున్నారు. ఇవి ఎక్కడ వచ్చినా చాలా దూరం చూసుకుంటూ వస్తున్నా గాయస్. హైవే మొత్తం ఉన్నాయి అవి. అండ్ గాయస్, మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. చాలా టైం ఉంటుంది గాయస్, కానీ ఈసారి గాయస్ లొకేషన్ చూడండి గాయస్, ఎంత మోసం ఉన్నదో. మొత్తం గ్రీనరీ. నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్నా, బ్రేక్ ఏమొచ్చినా మర్చిపోయినా. నాకు తెలిసి ఒక కరీంనగర్ ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది గాయస్. 40 కిలోమీటర్స్ ఎందుకు అప్పుడు డైరెక్ట్ పోయి అక్కడ చాయ్ తాగుతా అయిపోతుంది కదా కరీంనగర్లో. టైం వచ్చేసి 9:28 అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా గాయస్, ఇదంతా ఎండిపోతాయి మొత్తం. ఇక అసలు రోడ్డు మీద ఏమే కనిపించాయి మొత్తం. ఎప్పుడు ఏడ చూసినా మొత్తం ఎండిపోయిన కట్టెలు అంతే. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు వస్తున్నా పర్పస్ ఏంటంటే గాయస్, నెక్స్ట్ మంత్ మమ్మీ వాళ్ళ యానివర్సరీ ఉందన్నమాట. సో నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా.
అంటే యానివర్సరీకి కొంచెం అంటే ఊరందరికీ కొంచెం అన్నదానం ఇట్లా అట్లా చేసేసి మా టెర్రస్ మీద కొంచెం చిన్న ఇట్లా డెకరేషన్ చేసి అట్లా చేద్దామని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు మా డాడీ ఎట్లా పోలీస్ కదా, సో డాడీకి లీవ్ దొరకాలంటే ఆల్రెడీ మన సర్ప్రైజ్ కాదు అది, అది ఫ్లాప్ అయిపోతుంది ఎట్లా అంటే. ఇప్పుడు నేను అందుకే చెప్పనీకి పోతున్నా నేను. సో ఇట్లా సో అండ్ సో డేట్స్కి ఇట్లా లీవ్ తీసుకొని అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ఒకవేళ పాసిబుల్ అయితే ఇంట్లో ఉంటే ఉండొచ్చు, అప్పుడు అది మనం లక్. అప్పుడు సరే అనుకుంటే ఏదైనా బందోబస్తు అది చేసిరు అనుకోండి, అది మొత్తం నేను అనుకున్న అంతా ఫ్లాప్ అవుతుంది అనమాట. డాడీ లేకుండా మమ్మీకి ఒక్కదానికి అది అంత కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది కదా గైస్. సో అందుకే ఇప్పుడు సర్ప్రైజ్ అయితే ఏం లేదు, పర్మిషన్ తీసుకునే పోతున్నా, వాళ్ళ పర్మిషన్తోనే చేస్తాను అనమాట. ఇప్పుడు నేను సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిన అనుకో, ఇప్పుడు ఎందుకు అవసరం ఆరా ఇవన్నీ నీకు అది అని కూడా అంటారు. సో ఏమన్నా పర్లేదు గాయస్, నేను మా పేరెంట్స్ కోసం ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి పెంచారు, పెద్ద చేసారు, మన కోసం మనకి ఏది కావాలంటే అది అన్నీ చేసారు. సో వాళ్ళకు నా తరపున చిన్న ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఇట్లా అన్నదానం వాళ్ళ పేరు మీద ఊరు మొత్తానికి అన్నదానం ఇద్దామని చూస్తున్నా. అండ్ సో అదే ఇప్పుడు ఆ రీజన్ చెప్పడానికే పోతున్నా ఇంటికి అనమాట. మరి వీడే తాగిన అయితే సో ఈ రీజన్ చెప్పడానికే పోతున్నా అనమాట ఇంటికి. సో మమ్మీ దగ్గర పోయి మమ్మీ సో అండ్ సో ఇట్లా డేట్స్కి నేను ఇట్లా చేస్తున్నా, మీరు అందరు యాక్చువల్లీ ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి జగిత్యాల ఉంటారు కదా, జగిత్యాల నుంచి ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ హైదరాబాద్కి వెళ్ళాలి కదా, వాళ్ళకు కూడా డేట్స్ ఇది ఉండాలి కదా. సో ఇప్పుడే పోయి చెప్పేసి అనుకో, ఆ డేట్ వరకు వాళ్ళు కూడా కొంచెం రెడీ అయిపోయి అప్పుడు వెళ్ళిపోతారు అనమాట ఊరికి. సో డాడీకి కూడా లీవ్ తీసుకోమని చెప్పాలి. మమ్మీ వాళ్ళు యానివర్సరీ ఏప్రిల్ 6th ఉందన్నమాట. సో నేను 4th వెళ్తా. 4th వెళ్ళేసి ఒకవేళ నాకైతే పాసిబుల్ అయితే నేను పాసిబుల్ చేస్తా పక్క, ఎట్లా చేసి కింద మీద పడన్నా మా అమ్మాయి కాళ్ళలో పట్టుకోరు కానీ చేస్తా, ఎట్లా చేసి యాక్సెప్ట్ చేయించుకుంటా. సో నేను 4th వెళ్ళి 4th మొత్తం పోయి ప్రిపరేషన్ అవ్వని చేసేసుకుని, సో 6th రోజు మా ఫ్రెండ్స్ వస్తా అని చెప్పారు. అదే సండే ఆడు అండ్ మా ఫ్రెండ్ మహేష్ అది అని కూడా వాళ్ళిద్దరు ముగ్గురు వస్తా అని చెప్పారు. సో ఏమైనా చూడాలి. సో ఇది గాయస్ ఇప్పుడు ఈ పర్పస్ అయితే ఇది గాయస్, ఇప్పుడు ఇంటికి పోయే పర్పస్ అయితే ఇది. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేద్దాం అనుకుంటా. కానీ ఇప్పుడు ఎట్లా యానివర్సరీ వస్తుంది కదా, సో యానివర్సరీకి ఇంకా చేస్తే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఈ డిసిజన్ తీసుకొని వచ్చింది. చేయాలి గాయస్, ఏదో ఒకటి చేయాలి మన పేరెంట్స్ గురించి. మన కోసం ఎంతగానో కష్టపడుతున్నారు పాపం. మా డాడీకి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అంటే స్టంట్స్ పడ్డాయి. స్టంట్స్ పడ్డాక కూడా ఒక 1 month ఏమో ఉండి 1 month ఏమో రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నాడు. నేను అందుకే ఇది మా డాడీకి మళ్ళీ ఆదిలాబాద్ నుంచి జగిత్యాలకి రానికి కొన్ని ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫ్యామిలీ మొత్తాన్ని జగిత్యాల షిఫ్ట్ చేయించిన అనమాట. సో వాళ్ళు మన కోసం అంతగానో కష్టపడుతున్నారు, అంటే మనమేమో తన ఆడుకుంటా ఇది చేసుకుంటా మనకి ఎందుకు గాయస్, మనం కూడా ఏదో ఒకటి మన పేరెంట్స్ గురించి పక్కా చేయాలి. మనం సక్సెస్ అయినమా లేదా తర్వాత ముచ్చాడు గాయస్. ఫస్ట్ మన పేరెంట్స్ ఇంపార్టెంట్, మనకి మన పేరెంట్స్ గురించి ఏదో ఒకటి పక్కా చేయాల్సింది మనం. ఇదైతే పెట్టుకున్నాను నేను గాయస్. లైఫ్ పార్ట్ అన్నది సెకండ్ థింగ్ గాయస్. ఈ రిలేషన్షిప్ లవ్ ఇదన్నీ సెకండరీ, వెరీ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ గాయస్. అది ఏమన్నా కానీ ఏ సిచ్యువేషన్లో అన్నా కానీ ఎప్పుడన్నా కానీ ఏమన్నా కానీ నీకు వచ్చేది ఫస్ట్ నీ ఫ్యామిలీ నీకు ఫస్ట్ వస్తారు గాయస్, మిగతా ఎవరు రారు. లొకేషన్ చూడండి మొత్తం ఉంది కదా, అక్కడ వరకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, మొత్తం అక్కడ అంతా. సో గాయస్ మన రైడ్లో సెకండ్ రోల్ అనమాట ఇది, హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్. వాటర్ లేవు ఇదంతా, ఏదో చూడండి గాయస్, వాటర్ మొత్తం జిమ్ అయిపోయినాయి. ఓన్లీ ఆ పాటు చెట్లు అన్నీ ఉన్నాయి. ఇది మంచిగా అనిపిస్తుంది, ప్లస్ లోపల ఉంటే వాటర్ ఉంటే మజా అనిపిస్తుంది. ఇవి ఒకటి మంచిగా అనిపిస్తుంది అంతే, కానీ ఇప్పుడు నీళ్ళు లేవు. నిన్న మార్నింగ్ స్టార్ట్ చేసిన అండ్ 10 వరకేమో కరీంనగర్ రీచ్ అయినా. ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని మా ఫ్రెండ్స్తో కొంచెం చిల్ అయ్యి నిన్న నైట్ వెళ్దాం అనుకున్నా, కానీ వేరే పని ఉండే అనమాట. సో నిన్న స్కిప్ చేసేసి ఈరోజు మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నా. నా పడుకొని కొంచెం లేట్ అయింది. ఇంకా మనం మార్నింగ్ లేచింది 11 o'clock లేచాం. సో ఎండ బాగా కొడుతుండే, ఎండలు ఎందుకని చెప్పేసి కొంచెం ఇక ఈవినింగ్ టైంలో పోదామని చెప్పేసి బయలుదేరాను. సో గాయస్ ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నా.
ప్లీజ్ కీప్ డూ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ.